దుబ్బాకలో ట్రై ఫైట్ పవర్ పంచ్ ఇచ్చేదెవరు? దుబ్బాక నియోజకవర్గంలోని రసవత్తర రాజకీయంపై ఈ రోజు ఓటర్ వీడియో మీకోసం. దుబ్బాక పొలిటికల్ డెమోగ్రఫీ 1952లో రాజగోపాలపేట నియోజకవర్గంగా, ఆ తర్వాత దొమ్మాట నియోజకవర్గంగా మారిన ఈ సెగ్మెంట్ 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దుబ్బాక నియోజకవర్గంగా మారింది. దుబ్బాక నియోజకవర్గం పరిధిలో సిద్దిపేటలోని దుబ్బాక, మిర్దొడ్డి, తోగుట, రాయపాల్ మండలాలతో పాటు మెదక్ జిల్లాలోని నార్సింగ్, దౌల్తాబాద్, చేగుంట మండలాలున్నాయి. ఇక్కడ 2,727,000 మంది ఓటర్లుండగా అందులో పురుషులు 98,960 మంది కాగా మహిళలు 101,767 మంది ఉన్నారు. ఉద్యమాల గడ్డ దుబ్బాక. తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమాల ఖిల్లాగా దుబ్బాక నియోజకవర్గం పేరుగాంచింది. మొదటి నుంచి విప్లవోద్యమాలకు అడ్డాగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 నక్సలైట్ దళాలు ఈ నియోజకవర్గంలో పనిచేయడంతో దేశవ్యాప్తంగా దుబ్బాక పేరు మారుమోగింది. పొలిటికల్ హిస్టరీ. దుబ్బాక నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత తొలిసారి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత చెరుకు ముత్యంరెడ్డి తన సమీప ప్రత్యర్థి గులాబీ పార్టీ నేత సోలిపేట రామలింగారెడ్డిపై 2,640 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిని ఏకంగా 37,925 ఓట్ల మెజారిటీతో చిత్తు చేశారు. ఆ తర్వాత 2018లో ఏకంగా 62,500 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డిని చిత్తు చేశారు. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి 2020లో మరణించారు. దీంతో ఉప ఎన్నికలు జరగ్గా రఘునందన్ రావు గెలిచారు. అంత కీలకమా? 3 జిల్లాల సరిహద్దుల్లో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలను కలుపుతూ మధ్యలో ఉండే నియోజకవర్గం దుబ్బాక. ఈ ప్రాంతం రాజకీయంగా కూడా ఎంతో చైతన్యవంతమైన నియోజకవర్గం. 2009లో నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన చాలా మంది ఉన్నత పదవులు పొందారు. మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్లు, టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నత బాధ్యతలు చేపట్టి దుబ్బాక నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఇక 2020లో జరిగిన ఉప ఎన్నిక తర్వాత 2 రాష్ట్రాల్లోనూ దుబ్బాక పేరు మారుమోగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ నియోజకవర్గంపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కన్నేశాయి. అభ్యర్థి అంతంతేనా? ఒకప్పుడు అభివృద్ధిలో సిద్దిపేటతో పోటీ పడిన దుబ్బాక ఇప్పుడు వెనకపడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ముఖ్యంగా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలతో పోలిస్తే కనీసం అందులో సగం అభివృద్ధి కూడా జరగలేదనేది ఇక్కడ ప్రజల ఆవేదన. అయితే ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు నీటి కొరతతో అల్లాడిన దుబ్బాకకు మల్లన్న సాగర్ చలువతో ఇప్పుడు పుష్కలంగా నీరందడంతో నీటి కొరత తీరింది. ఈ మధ్యనే 100 పడకల ఆసుపత్రి ఇక్కడ నిర్మాణమైంది. సరికొత్తగా బస్ డిపో ఏర్పాటు చేశారు. 10 కోట్ల రూపాయలతో కేసీఆర్ స్కూల్ ప్రారంభించడంతో విద్యావకాశాలు మెరుగయ్యాయి. దుబ్బాక సమస్యలు. డంపింగ్ యార్డ్ సమస్య, అండర్ డ్రైనేజ్, రోడ్డు సమస్యలు ఇక్కడ ప్రధాన సమస్యలు. కొత్తగా ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉంది. పారిశ్రామికంగా కష్టాల్లో. ఇక్కడ అధిక శాతం నేత కార్మికులు, బీడీ కార్మికులు, రైతులే. దుబ్బాకలో గెలుపోటములను నిర్ణయించేది వీళ్లే. అయితే ఒకప్పుడు ఇక్కడ 35 బీడీ కంపెనీలుండగా ఇప్పుడు కేవలం 7 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. దీంతో బీడీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇక నేత కార్మికుల విషయానికొస్తే ఇక్కడి లెనిన్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. కానీ లెనిన్ వస్త్రాలు తయారు చేయడం అనేది బాగా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేతన్నలు ప్రభుత్వమే కల్పించుకొని ముడిసరుకు అందించి మార్కెటింగ్లో సహాయం చేస్తే తమ జీవితాలు బాగుపడతాయని వేడుకుంటున్నారు. రఘునందన్ రావుపై నెగిటివిటీ పెరిగిందా? తెలంగాణలో కేసీఆర్ సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీతో ఉన్నారు రఘునందన్ రావు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. దాంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో
విస్తృతమైన పరిచయాలు ఏర్పరచుకున్నారు. అలాగే న్యాయవాదిగా, మంచి వ్యక్తిగా పేరుండడంతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, మెదక్ జిల్లా కన్వీనర్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే 2013లో టీడీపీ నేత చంద్రబాబు నాయుడుని కలిశాడనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు కేసీఆర్. దీంతో కాంగ్రెస్ లో చేరిన రఘునందన్ రావు కొద్ది రోజులకే ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచే పోటీ చేసిన సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ 2020లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతారెడ్డిపై 1079 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఆనాటి నుంచి రఘునందన్ రావు బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. స్వతహాగా లాయర్, వాగ్దాటి కలిగిన నేత కావడంతో బీజేపీ కూడా ఆయనను ప్రోత్సహిస్తూ వచ్చింది. కట్ చేస్తే అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు. కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు, నేతలకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణ. హైదరాబాద్కే పరిమితమై నియోజకవర్గ ప్రజలకు దూరం కావడం. ఎంపీని బరిలోకి దింపిన బీఆర్ఎస్. కమలం పార్టీ నుంచి రఘునందన్ రావుకి పోటీగా ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కట్ చేస్తే ఈసారి తమ పార్టీ తరఫున దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపింది బీఆర్ఎస్. మెదక్ ఎంపీగా జిల్లా వ్యాప్తంగా ప్రభాకర్ రెడ్డికి మంచి పట్టుంది. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తగా బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగాను పేరుంది. టీఆర్ఎస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం అప్పటి మెదక్ ఎంపీగా ఉన్న కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఖాళీ ఏర్పడిన స్థానంలో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2018లోనూ ఇక్కడి ప్రజలు ఆయన్నే ఎన్నుకున్నారు. తండ్రి బలం తనయుడికి కలిసొస్తుందా? అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాంతం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీ బోర్డు సభ్యుడిగా, చెరుకు ముత్యంరెడ్డి తనయుడిగా చెరుకు శ్రీనివాసరెడ్డికి ఇక్కడ మంచి పట్టుంది. అయితే మొదట్లో గులాబీ పార్టీ నేతగా ఉన్న శ్రీనివాసరెడ్డి 2020 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దుబ్బాక బరిలో నిలవాలని అనుకున్నారు. కానీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ తరఫున దుబ్బాక నేతగా ఎదిగారు. సామాజిక సమీకరణాలు. నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 23%, అంటే 46,167 మంది ఉన్నారు. నియోజకవర్గంలో వీళ్ల ఓట్లే చాలా కీలకం. వీరి తర్వాత ఎస్సీ 21%, అంటే 42,152 మంది ఓటర్లు. యాదవ ఓటర్లు 10%, అంటే 20,073 మంది. గౌడ 9%, అంటే 18,065 మంది ఓటర్లు. రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు 7%, అంటే 14,051 మంది ఓటర్లు. రచక ఓటర్లు 5%, అంటే 10,036 మంది ఓటర్లు. పద్మశాలి ఓటర్లు 4%, అంటే 8,029 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లతో పాటు 9,304 మంది ముస్లిం ఓటర్లు కూడా నియోజకవర్గంలో ఉన్నారు. ఏ వర్గం ఎటువైపు? ముదిరాజ్ సామాజిక వర్గ ఓటర్లలో 40% మంది బీఆర్ఎస్ కు, 30% మంది బీజేపీకి, 25% మంది కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు అంచనా. ఎస్సీ కమ్యూనిటీలో బీఆర్ఎస్ కు 35% మంది, కాంగ్రెస్ కు 35% మంది, బీజేపీకి 25% మంది మద్దతిస్తున్నారు. ఇక యాదవుల్లో బీఆర్ఎస్ కు 35% మంది, కాంగ్రెస్ కు 30% మంది, బీజేపీకి 25% మంది అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గౌడ సామాజిక వర్గంలో బీఆర్ఎస్ కు 40%, కాంగ్రెస్ కు 25%, బీజేపీకి 20% సపోర్ట్ చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు 40% చొప్పున మద్దతిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో నిలవడంతో ఈసారి ఖచ్చితంగా టఫ్ టైం తప్పేలా లేదు. దీనికి తోడు పార్టీల పరంగా, నాయకుల పరంగా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.